దినముగా దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం పేజీ నెంబర్ 176 అండి. 176 176 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము అందరము కలిసి చదువుకుందాం. 6:17 మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనడి. సో ఈ దినం వాక్యంలోనికి వెళ్ళకముందు నిన్నటి దినం ఏం చెప్పుకున్నామని మనం రక్షణ అనే శిరస్త్రాణం గురించి చెప్పుకున్నాం. సో ఈ దినం మన అంశం ఏంటంటే వాక్యమని ఆత్మ ఖడ్గము. సో వాక్యాన్ని దేంతో పోల్చారండి? ఆత్మ ఖడ్గము. అంటే మనం ఆత్మీయంగా వాక్యము కలిగి ఉన్నామంటే దాని అర్థం ఏంటండి? ఖడ్గాన్ని మనం కలిగి ఉన్నట్టు. ఖడ్గము ఉంటే మనం ఏం చేయగలం? శత్రువును పోరాడగలం, శత్రువును చంపగలం. అంటే మన శత్రువులు ఏంటండి? పాపము మన శత్రువు, సాతాను మన శత్రువు. ఇవన్నిటినీ కూడా జయించాలి, చంపివేయాలి. వాక్యంలో కొన్నిటి గురించి ఏముందంటే కొన్ని పాపాల కంట దూరంగా పారిపోవాలంట, కొన్ని పాపాలను చంపివేయాలంట. సో మనం చంపివేయాలి అంటే మనకేముండాలండి? ఖడ్గం ఉండాలి. ఆత్మ ఖడ్గమైన దేవుని యొక్క వాక్యము మనకి ఉండాలి. సో ఈ వాక్యము ఎందుకు ఖడ్గంతో పోల్చబడిందంటే వాక్యము గురించి దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే ఒక మాట చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము పేజ్ నెంబర్ 202 అండి. 202 హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇందులో ఈ ఒక్క వచనంలో చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా 5 విషయాలు రాశారండి. మొట్టమొదటిగా దేవుని వాక్యము సజీవమై, అంటే వాక్యములో ఏముంటుందండి? జీవము, ప్రాణం ఉంటుందన్నమాట. అంటే మనం వాక్యం చదువుతున్నామంటే వాక్యములో ప్రాణం ఉంటుంది. మనం వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉన్నామంటే వాక్యములో ప్రాణం ఉన్నది. అది ప్రాణము లేనిది కాదు, నిర్జీవమైనది కాదు. వాక్యం మొట్టమొదటి ఎలాంటిదండి? సజీవమైనది. రెండవది బలము గలదై, అంటే దానికి ఏముంటుంది? బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. అంటే వాక్యం వట్టిగా పోదనమాట. అందుకే వాక్యాలను మనం ఏం చేయాలి? నోటితో చెప్పాలి, చదవాలి, పైకి మనం చదువుకోవాలి, పైకి మన నోటితో మనం ఉచ్చరించాలి. అప్పుడు మనకేమొస్తుందండి? బలము కలుగుతుంది. సో నీ వాక్యము నాకు బలం వస్తుంది అని దావీదు గారు చాలాసార్లు అన్నారు. కాబట్టి మరి మనుషుడంట మరి ఆహారం వలననే కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తారు. సో ఆయన వాక్యం ఏం చేస్తుందంట? బహు వేగముగా పరిగెత్తుతుందంట. వాక్యం అంటే ఏంటండి? దేవుని మాటే వాక్కు. అందుకే నీ యొక్క విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అనే మాట ఆయన నోట్లో రాగానే ఎదుటి వ్యక్తికి స్వస్థత వచ్చేది. ఎందుకని? ఆ వాక్యంలో జీవము, లైఫ్ ఉందన్నమాట. సో ఇంకా మనం చూస్తే మూడవది ఏంటండి? రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. మరి ఒక అంచున్న ఖడ్గాన్ని మనం వాడడానికి భయపడుతూ ఉంటాం. బాగా పదునుగా ఉందనుకోండి, అప్పుడు మనం భయపడుతూ ఉంటాం. కానీ రెండంచులు ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మనం దాన్ని ఉపయోగించాలి. అంటే వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వాక్యం చెప్పేవారిలో పనిచేస్తుంది,
వినేవారిలో కూడా కార్యము జరుగుతూ ఉంటుంది. సో మరి ఇక్కడ రెండంచులు గల ఖడ్గాన్ని కూడా మనం ఎలా ఉపయోగించాలట? జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇప్పుడు కత్తి ఉందనుకోండి మన చేతిలో, కత్తిని ఎలా వాడాలో తెలియకపోతే అది ప్రమాదమే. కత్తి ఉన్న ఉపయోగం లేదు. మనకి ఆ కత్తిని ఎలా వాడాలో కూడా మనకి తెలియాలి. ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలకు కత్తి ఇచ్చామనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు మనల్ని గాయపరుస్తారు కదా. కాబట్టి ఈ కత్తిని మనం ఎలా వాడాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యం అన్నమాట. అందుకే వాక్యాన్ని కూడా మరి సరి అయిన రీతిలో విభజించాలి. దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు కూడా వాక్యాన్ని ఎలా విభజించుకోవాలంట? సరి అయిన రీతిలో వాక్యమును సరిగా విభజించువానిగా నీవుండు అని పౌలు గారు తిమోతికి రాస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా అబద్ధ బోధలు వచ్చేసినాయి కదండి. ఒకే వాక్యాన్ని మన జ్ఞానంతో చెప్పడం వేరు, దేవుని ఆత్మతో చెప్పడం వేరు. అందుకని అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను. అక్షరం ఏం చేస్తుందండి? చంపేస్తుంది. కొంతమంది వాక్యంలో ఎలా ఉందో అలా తీసుకుంటూ ఉంటారు. కానీ వాక్యాన్ని మనం ఆత్మీయంగా మనం ధ్యానించినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ సత్యాలు మనకి బయలుపరుస్తూ ఉంటారు. అందుకని ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేస్తే ఏముందండి? మరణశిక్ష, అంటే రాళ్లతో చావగొట్టాలి. మరి యేసు ప్రభు దగ్గరకు ఒకసారి ఒక స్త్రీని తీసుకొచ్చారంట. ఆమెను వ్యభిచారంలో పట్టుకున్నారు. అప్పుడు ప్రభువుని అన్నారు, ధర్మశాస్త్రంలో ఇలా ఉంది కదా, రాళ్లతో కొట్టి చంపేయమన్నారు, కాబట్టి ఇప్పుడు మేము రాళ్లతో కొట్టి చంపేస్తాం అన్నారు. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? ఆయన కాసేపు మౌనమైపోయారంట. మౌనమైపోయి నేల మీద ఏమో వ్రాయిచుండెను. ఏం రాస్తున్నారో మనకు తెలియదు, ఏదో రాశారంట. రాసిన తర్వాత అప్పుడు ఆయన ఇంకా పట్టు వదలకుండా, ప్రభువా ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది కాబట్టి ఈ వ్యక్తిని మేము చంపేస్తాం అన్నారు. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. అంటే చిన్నలు మొదలుకొని పెద్దలు అందరూ వెళ్ళిపోయారంట. అంటే ఆ స్త్రీని చంపడానికి పెద్దోళ్ళే కాదండి, ఎవరు వచ్చారు? చిన్న పిల్లలు కూడా వచ్చేసారు కదా. అంటే వాక్యాన్ని అక్కడ ప్రభువారు వాక్యము ఇలా చేయకూడదు అని చెప్పలేదు. ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే, కానీ వాక్యాన్ని ఎలా విభజించాలి? సరి అయిన రీతిలో విభజించాలి. ఒక వ్యక్తికి వాక్యం రెగ్యులర్గా అంటే వరుసగా చదివే అలవాట్లేదంట. చదివే అలవాటు లేకుండా ఎలా చదువుతారండి? కొంతమంది ఇలా ఓపెన్ చేసి కళ్ళు మూసుకొని ఏదో ఒక వచనం చదువుతూ ఉంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఒకసారి అతను ఇలా వాక్యం తీయగానే ఏమొచ్చిందంట? నీవు పోయి ఉరివేసుకునుము అని వచ్చిందంట. అయ్య బాబు ఇదేం వాక్యం అని చెప్పి మళ్ళా క్లోజ్ చేసేసి మళ్ళా తీసాడని, నీవు వెళ్ళి అలాగూ చెయ్యము అని వచ్చిందంట. ఇలా వచ్చిందేంటి అని చెప్పి మూడోసారి తీశారంట. నీవు వెళ్ళి త్వరగా అలాగూ చేయము అని వచ్చిందంట. ఏమండి, అంటే అన్ని వాక్యాలే మనకి దేనికి సంబంధించి వాక్యం కావాలంటే ఆ వాక్యం మనం తీసేసుకోవచ్చు. కానీ వాక్యాన్ని సరి అయిన రీతిలో విభజించకపోతే ఏం జరుగుతుంది? రెండంచులు గల ఖడ్గం కాబట్టి అది మనకి తప్పుగా మనం దాన్ని మనం అర్థం చేసుకున్నా, తప్పుగా బోధించినా అది తిరిగి మన మీదకే ఆ శిక్ష వస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని సరి అయిన రీతిలో మనం విభజించాలి. అందుకని వాక్యం మనకు అర్థమవ్వాలంటే ఏం చేయాలండి? ఎక్కువ మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ వాక్యాలు దేవుడు రాయించిన వాక్యాలు కాబట్టి మనం ఎంతగా ప్రార్థన చేస్తే దేవుడు అంతగా మనకి ప్రత్యక్షతలు బయలుపరుస్తూ ఉంటారు. అందుకే సాతాను కూడా యేసు ప్రభువారిని శోధించడానికి ఏం పట్టుకొచ్చిందండి? వాక్యమే తీసుకొచ్చింది. ఏమంటుంది? ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అని మరి వాక్యము చెప్తూ ఉంది. అప్పుడు దేవుడు ఏమన్నారండి? నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో అంటే అప్పుడు మరి ప్రభువారు దేంతో జయించారండి? వాక్యంతో జయించారు. ఏమన్నారు?
ఆ మనుషుడు ఆ రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. అయిపోయింది ఆ శోధన. రెండవ శోధన తీసుకొచ్చింది. ఏమంటుంది? సో ఈ మహిమంతా నీకు కావాలి అంటే నాకు మ్రొక్కు, ఇదంతా నీకు ఇచ్చేస్తాను అంటే ప్రభువారు ఏమన్నారు? నీ దేవుడైన యెహోవాను మాత్రమే మహింపరచాలి, ఘనపరచాలని అక్కడ సాతాను జయించారు. ఇంకో శోధన తీసుకొచ్చిందండి. ఏమంటుంది? నువ్వు ఇక్కడి నుంచి దూకే అంటుంది. దూకే అంటే దానికి ఏం చెప్తుంది? ఆ వాక్యంలో ఉంది కదా, మరి నీ యొక్క పాదములకు రాయి తగలకుండా దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారని ఉంది కదా. ఈ వాక్య ప్రకారం నువ్వు దూకే అని చెప్తుంది అన్నమాట. అంటే ప్రభువారు ఏం చెప్పారండి? నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు. సో అంటే కొన్నిసార్లు వాక్యము ద్వారానే మనలను సైతాను శోధిస్తుంది. చాలామంది ఏం చేస్తారు? రాత్రుళ్ళు బైబిల్ పక్కన పెట్టి పడుకుంటారు. బైబిల్ పక్కన పెట్టుకుంటే సైతానికి భయం అండి? కాదు కదా. దెయ్యానికి భయం కాదు. కొంతమంది దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గర ఏం చేస్తారు? బైబిల్ తీసుకెళ్ళి తల మీద పెడతారు. అయినా సైతానికి భయం ఉండదు. ఏమండి? వాక్యము తన్నోటితోనే సైతాన్ చెప్పినప్పుడు ఈ బైబిల్ని చూసి వాక్యం ఎందుకు పారిపోతుందండి? కానీ ఎప్పుడు సాతాను భయపడతాడంటే నిజంగా మనం వాక్యాన్ని పాటించే విశ్వాసకే సైతాన్ భయపడతాడు. పరిశుద్ధంగా జీవించే విశ్వాసకే సైతాన్ భయపడతాడు తప్ప బైబిల్ మన చేతిలో ఉన్నంత మాత్రాన సైతాను భయపడాడు. కాబట్టి వాక్యాన్ని మనము సరైన రీతిలో ఏం చేయాలంట? విభజించాలి. మనకి తోచినట్టు, మనకి నచ్చినట్టు, మనకి అనుకూలమైనట్టు అర్థం చేసుకోవడం కాదు. వాక్యాన్ని దేవుని ఆత్మతో మనం విభజించేవారుగా ఉండాలి. అందుకని మరి మనం లౌకిక ఆత్మను కాదు కానీ దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాం. లౌకిక ఆత్మ అంటే ఏంటండి? లోక జ్ఞానం తెలుస్తుంది. మనం దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు దేవుడు ఏ ఉద్దేశంతో ఈ వాక్యాలు వ్రాయించారో ఆ ఉద్దేశం మనకి అర్థమవుతూ ఉంటుంది. సో ఈ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు, వాక్యము మనలో ఉన్నప్పుడు మనకి ఏముంటుందండి? ఆత్మ ఖడ్గము. సో ఇంకా మనం ముందుకు చూద్దామండి. ఇక్కడ మనం 3 విషయాలు మనం చూచాం. మొట్టమొదటిగా సజీవమైంది, రెండవది బలము గలది, మూడవది 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండేది, నాలుగవది ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. సో ఇదంతా ఒకటే పాయింట్ అండి. ప్రాణాత్మలు, కీళ్ళు, మూలుగా. ఇందులో ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగా. సో మొట్టమొదటిగా మన మనిషి గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక అగ్ని ఉందనుకోండి. అగ్నిలో ఏముంటాయి? వేడి ఉంటుంది, తర్వాత రంగు ఉంటుంది కదా. సో అగ్ని ఒక్కటే అని మనం చెప్పుకుంటాం కానీ అగ్నిలో ఏముంటుందండి? వేడి ఉంటుంది, దానికి ఆకారం ఉంటుంది. అలాగే ఒక మనిషి ఉన్నప్పుడు ఒట్టి మనిషే ఉండడు. మనిషిలో ఏముంటుందండి? ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది. 3 అన్నమాట. ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది. ప్రాణము వేరు, ఆత్మ వేరు. శరీరం మనకి పైకి కనిపించేది మన శరీరం. ప్రాణం అంటే ఏంటండి? ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటాం? ప్రాణం పోయింది అంటాం కదండి. అంటే జీవం అన్నమాట. ఇప్పుడు ఒక మొక్కలో ఏముంటుందండి? చనిపోయిందంటే అందులో జీవం లేదని అర్థం, ప్రాణం లేదని అర్థం. అలాగే మనిషికి మనం ఎలా బ్రతుకుతున్నామంటే ప్రాణం ఉందని అర్థం అన్నమాట. కానీ ఆత్మ వేరు. ఆత్మ ఏంటండి? దేవుడు పెట్టిన దీపము. సో ప్రాణం వేరు, ఆత్మ వేరు, శరీరం వేరు. శరీరం ఎప్పుడైతే చనిపోయిందో ఏమవుతుంది? ప్రాణం పోతుంది, ఆత్మ ఎక్కడికి వెళ్తుందట? దేవుని దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మ రక్షణ గురించే మనం ప్రయాసపడేది. ప్రాణం పోతుంది, ప్రాణం గాల్లో కలిసిపోయిందని అంటారు కదా. అలాగే శరీరం ఇక్కడ భూమి మీద విడవబడుతుంది, మన ఆత్మ మాత్రం నిత్య జీవానికి వెళ్తుంది. అందుకోసమే మనం ప్రయాస అంతా.
కాబట్టి ఈ వాక్యము ఎంత శక్తి గలది అంటే ప్రాణాన్ని, ఆత్మను, ఇంకోటి ఏంటండి కీళ్ళు అంటే మనకు తెలుసు కదా, జాయింట్స్ అన్నమాట. మనం చేతిని ఇలా ఊపుతున్నామంటే మనకి ఈ యొక్క జాయింట్ బాగుంటేనే మనం చేతులు ఊపగలం, చేయగలం, నడవగలం కదండి, కూర్చోగలం. ఇవన్నీ జాయింట్స్ అన్నమాట, మనకి తెలుసు. కీళ్ళు అంటే వాక్యం ఎక్కడికి వెళ్తుందంట? ప్రాణంలోనికి వెళ్తుంది, ఆత్మలోనికి వెళ్తుంది, కీళ్ళులోనికి వెళ్తుంది. ఇంకెక్కడికి వెళ్తుందండి? మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. మూలుగంటే ఏంటండి? మనందరికీ తెలుసు కదా, మటన్లో బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్లో ఏముంటుందండి? మూలుగ ఉంటుంది. సో మనం బోన్స్ కూడా సూప్ చేసుకుంటాం కదా, దాన్ని ఏమంటారు? మేకకాళ్ళ పులుసు కదా, మనందరికీ తెలుసు. సో అది ఎందుకు తింటాం మనం? ఆరోగ్యము, మరి బలము, శక్తి కోసం తింటూ ఉంటాం. సో మూలుగ అనేది ఏంటంటే మనిషి యొక్క లోపలి భాగం అన్నమాట. అంటే ఎముకలో ఉండే భాగాన్ని మూలుగ అంటారు. అంటే వాక్యం ఎక్కడికి వెళ్తుందంట? ప్రాణంలోనికి వెళ్తుంది, ఆత్మలోనికి వెళ్తుంది, కీళ్ళలోనికి వెళ్తుంది, నాలుగవది మూలుగలోనికి వెళ్ళిపోతుంది. సో ఈ మూలుగ గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఈ మూలుగ ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు అన్నమాట. ఎందుకు అంటే ఈ మూలుగులోనే మనకి కావాల్సిన రక్త కణాలు తయారవుతూ ఉంటాయి. సో రక్తం లేనిదే, రక్తమే మనిషికి ఏంటండి? ప్రాణం. రక్తం లేకపోతే మనిషి బ్రతికుండడు కదా, మనందరికీ తెలుసు. అందుకే మనము రక్తమే ప్రాణం అని మరి పాత నిబంధనలో ఉంది. కాబట్టి ఈ రక్త కణాలు ఎక్కడ తయారవుతాయండి? మూలుగలో తయారవుతూ ఉంటాయి. మరి ప్రతిరోజు 220 బిలియన్స్ రక్త కణాలు కొత్తవి తయారవుతూ ఉంటాయంట. సో కాబట్టి మనకుండే లోపల రక్త కణాలు యొక్క జీవితకాలం 120 రోజులంట. 120 రోజులు అంటే ఏంటండి? 30x4 అంటే 4 నెలలు అన్నమాట. రక్త కణాలు మన శరీరంలో ఉన్నాయి, 4 నెలలు అయ్యేసరికి చనిపోతూ ఉంటాయి. కాబట్టి కొత్త రక్త కణాలు ఎప్పటికప్పుడు మనలో పుడతా ఉండాలి. అదే మూలుగలో తయారు చేస్తూ ఉంటాయి అన్నమాట. రక్త కణాలు ఏం చేస్తాయండి? మన మూలుగలో కొత్త రక్త కణాలు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. ఈ 4 నెలల్లో ఆ పాత రక్త కణాలు చనిపోయే లోపు ఈ మూలుగ ఏం చేస్తుంది? కొత్త రక్త కణాలు ఉత్పత్తి చేసి మన శరీరానికి అందిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్లడ్ తయారయ్యే ఫ్యాక్టరీయే మన మూలుగ అన్నమాట. సో అంటే మన మూలుగ ఆరోగ్యంగా ఉంటేనే మనకేమొస్తుందండి? మంచి రక్తము చక్కగా తయారవుతుంది, మన పనులు మనం చేసుకోగలం. అలాగే ఈ మూలుగులో ఉండే ఇంకొక ప్రాముఖ్యమైన అది చేసే పని ఏంటంటే తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. ఈ తెల్ల రక్త కణాలు ఎందుకు అంటే, ఇప్పుడు మనకి జలుబు వచ్చిందనుకోండి, జలుబు రావడం అంటే దాని అర్థం ఏంటి? ఒక వైరస్ మన శరీరంలోనికి వచ్చేసింది. సో దాన్ని జయించాలి, ఆ వ్యాధి కలుగు చేసే క్రిములను చంపాలి అంటే ఏంటండి? ఈ తెల్ల రక్త కణాలు ఆరోగ్యకరంగా ఉంటే అవి ఏం చేస్తాయి? వెంటనే ఆ శత్రువు ఈ యొక్క శరీరంలోనికి ప్రవేశించిందని చెప్పి ఏం చేస్తాయంట? ఆ తెల్ల రక్త కణాలు ఈ యొక్క బ్యాక్టీరియాని చంపేస్తూ ఉంటాయి, అంటే జలుబును వీటిని చంపేస్తూ ఉంటాయి. సో అంటే మన శరీరం నిరంతరం ఏం చేస్తుందండి? పని చేస్తూనే ఉంటుంది. మనకి ఈ విషయాలన్నీ తెలియకపోయినా మన శరీరంలో ఈ కార్యాలన్నీ జరిగిపోతూ ఉంటాయి. మెయిన్గా మన మూలుగు గురించి మనం చెప్పుకుంటున్నాం. మూలుగు ఆరోగ్యంగా ఉంటేనే మన రక్త కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. మూలుగలోనే మన శరీరానికి సంబంధించిన అంటే వ్యాధి క్రిములతో పోరాడే తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అంటే మూలుగ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకి త్వరగా రోగాలు రావు, జబ్బులు రావు. కాబట్టి ఈ వాక్యం ఎక్కడికి వెళ్తుందంట? మూలుగలోనికి వెళ్ళిపోతుంది. 4 విషయాలు మనం చూసాము. ఏంటంటే అవి ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగా. సో దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనది అంటే
ప్రాణంలోనికి వెళ్తుంది, ఆత్మలోనికి వెళ్తుంది, కీళ్ళలోనికి వెళ్ళిపోతాయి. 4వది మూలుగలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో వాటిని ఏం చేస్తూ ఉంటుందట, అంత మట్టుకు దూరుతూ. కాబట్టి మనం ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన ఆత్మీయ జీవితం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనలోని మూలుగా ఎలా ఉండాలట, ఆత్మలో మనం స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అంటే వాక్యాన్ని మనం లోతుగా ధ్యానించినప్పుడు, సరి అయిన విధంగా విభజించినప్పుడు మన యొక్క ఆత్మీయ ఆరోగ్యం ఎలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మూలుగ బాగోకపోతే ఆత్మీయ ఆరోగ్యము బాగోదు. అంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు, మన నిర్ణయాలు అన్నీ దేవునికి విరోధంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వాక్యం గురించి మనం చెప్పుకుంటున్నామండి. ఆ తరువాత 4 విషయాలు మనం చెప్పుకున్నాం. 5వది ఏంటండి, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే సోల్ అండ్ స్పిరిట్, అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ప్రాణము వేరు, ఆత్మ వేరు. ఈ రెండిటినీ కూడా ఏం చేస్తూ ఉంటుందంట, విభజిస్తూ ఉంటుందంట. అంటే సోలిష్ ఆర్ స్పిరిచువల్ అంటారు. అంటే మనం ఇప్పుడు చూడండి, ఒక డ్రమ్ తీసుకొచ్చి మంచి మ్యూజిక్ పెట్టి ఒక పాట మనం స్పీడ్గా పాడుతూ ఉజ్జీవంగా పాడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు చెప్పాలి. మనకి తెలుసు చాలా సంఘాల్లో స్పీడ్గా డ్రమ్ కొడతా ఉంటారు, మంచి వాయిద్యం ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ ఇక్కడ పాస్టర్ గారు అందరూ ఊగిపోతూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతారండి, అందరూ కూడా ఊగిపోతూ ఉంటారు. అందరూ కూడా అరుపులు, కేకలు, రంకెలు అంతా ఒక రకంగా ఉంటుందన్నమాట. ఎందుకని అది సోలిష్ అంటారనమాట. అంటే ఎమోషనల్, అంటే భావోద్రేకాలకు సంబంధించిన విషయం అన్నమాట. సో ఇంత ఉజ్జీవం ఉంటుందా అంటే పాట అయిపోగానే ఉజ్జీవం అయిపోతుంది. ఈ లోపల కరెంటు పోయిందనుకోండి ఉజ్జీవం అయిపోతుంది. అంటే మనం ఎలా ఉండకూడదు, భావోద్రేకాలకు గురవ్వడం వల్ల మార్పు లేదు కదండి. భావోద్రేకాలకు గురైనప్పుడు ఏం జరుగుతుంది, వరుసగా 3-4 పాటలు పాడేస్తారు. మరి అంత హడావిడి అంత చేతులు ఊపేస్తూ, కాళ్ళు ఊపేస్తూ, ఏమేమేమో చేసేస్తూ ఆ మ్యూజిక్ పెంచేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏదో జరిగిపోయింది మనలో అనుకుంటాం. యాక్చువల్గా ఏం జరగదు అక్కడ, మనం అనుకుంటాం అంతే. అవి భావోద్రేకాలకు సంబంధించిన విషయం అన్నమాట. అలాగే ఈ పాటలు ఎలాగో ఈ దినం వాక్యం విన్నాక నేను చాలా మారిపోవాలి, నేను చాలా బలంగా ఉండాలి అని అనుకుంటాం. అది 1 రోజు 2 రోజులు చేశాక 3వ రోజు చల్లారిపోతూ ఉంటుంది. అంటే అది మనం ఎలా గురవుతున్నాం, మనలోని మార్పు ఎలా ఉంటుంది, భావోద్రేకాలకు సంబంధించిన మార్పే ఉంటుంది. కానీ నిజమైన మార్పు వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి, 365 రోజులు మనం అలాగే ఉంటాం. కేవలం ఒక 2 రోజులు 3 రోజులు మాత్రమే ఉజ్జీవమైన ప్రసంగం విన్నాక ఉజ్జీవం 2 రోజులు 3 రోజులు ఉంటే దాన్ని ఏమంటారు, భావోద్రేకాలు మాత్రమే. అవి ఎమోషనల్ గేమ్ తప్ప నిజమైన మార్పు కాదు. అందుకని ప్రాణాత్మలను విభజిస్తుందంట. అంటే మనలో అలాంటి భావోద్రేకాలకి మనం తావు ఇవ్వకూడదు. మన మార్పు స్థిరమైనదిగా, నిజమైనదిగా ఉండాలి. అంటే సంతోషంలో మనం ఎలా ఉంటున్నామో చిన్ని కష్టం వచ్చినా మనం అదే భక్తి, అదే విశ్వాసాన్ని కలిగి ఉండడమే ఎప్పుడు జరుగుతుంది, ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు దూరుచు. అంటే మనలోని మార్పు ఆత్మీయ చిహ్నంగా ఉంటుంది తప్ప భావోద్రేకాలకు సంబంధించిందిగా ఉండదు. కాబట్టి మనం వాక్యం విన్నప్పుడు భావోద్రేకాలకు సంబంధించిన మార్పు వస్తుందా, నిజమైన మార్పు వస్తుందా? సో మనం ఒక దేవుని దగ్గర ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకొని మనం ఉండగలుగుతున్నామా? లేకపోతే నూతన సంవత్సరం వస్తే చాలామంది నిర్ణయం తీసుకుంటారు, న్యూ ఇయర్లో నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఎన్ని రోజులు చేస్తారండి? ఈవెన్ జనవరి నెల అంతా కూడా చెయ్యం
ఏమండి, మొదటి 10 రోజుల్లో చేసి మానేస్తూ ఉంటాం అంతే. అంటే ఆ మార్పు దేనికి సంబంధించింది? భావోద్రేకాలే, నిజమైన మార్పు కాదు. అంటే నిజంగా మనలో మార్పు కలిగినప్పుడు మన మార్పు ఎలా ఉంటుందండి? జనవరి నుండి డిసెంబర్ వరకు మనం అలాగే ఉంటాం, మన భక్తి అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ వాక్యము ఎక్కడికి వెళ్తుందని మనం చెప్పుకున్నామండి. మనం చాలా విషయాలు చూసాం. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది. అంటే హృదయంలోనికి వెళ్తుంది, తర్వాత అది ఆలోచనలు కూడా శోధిస్తుందంట. అంటే మన ఆలోచన సరైందా కాదా? దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు నేను చేస్తున్న ఆలోచన, నేను తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అని మనం ఎప్పుడు ఆలోచించగలుగుతాము? ఈ వాక్యము మన మదిలో ఉన్నప్పుడే. ఒకవేళ వాక్యం మనం ఆలోచించకుండా ఉన్నామనుకోండి, వాక్యం చదవడం వేరు, ధ్యానించడం వేరు, అది మన క్రియారూపకంగా ఉండడమే. అప్పుడు మనం అదేం చేస్తూ ఉంటాం? నేను ఈ ఆలోచన చేస్తున్నాను, ఇది దేవుని దృష్టికి సరైందేనా కాదా? సో అననీయ సప్ఫీరాలు ఆలోచించుకున్నారు. నిజంగా వాక్యం వారి హృదయంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారండి? అయ్యో ఇది తప్పు అని అనుకుంటారు. జక్కయ్యలో మార్పు వచ్చింది. అందుకే యేసు ప్రభువు వారు ఏం బోధ చేయలేదు జక్కయ్యకి. ఏమన్నారండి? నువ్వు జక్కయ్య నువ్వు త్వరగా దిగు అన్నారు అంతే. నేను నీ ఇంటికి వస్తాను అన్నారు. అంతేగాని నువ్వు మారాలి, నువ్వు తప్పులు చేస్తున్నావు, నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు అన్యాయంగా తీసుకుంటున్నావు, అక్రమంగా తీసుకుంటున్నావు ఏమన్నా ప్రభువారు బోధ చేశారండి? అక్కడ ఏం బోధ చేయాలి? కానీ ఏమంటున్నాడు? ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 అంతలు మరలా చెల్లించేస్తాను అన్నప్పుడు ప్రభువారు ఏమన్నారు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. సో రక్షణ అనేది భావోద్రేకాలతో కూడిన విషయం కాదు. ఇది వాక్యము నిజంగా మనం క్రియారూపకంగా మనం దాన్ని పాటించాలి. మనం ఎంతవరకు పాటిస్తున్నాం? అఫ్కోర్స్ మనలో చాలామందికి బైబిల్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ అది మన జీవితంలో, నిత్య జీవితంలో దేవుడు ఇలా చెప్పాడు కదా, నేను ఇలా చేయాలి, ఆయన ఇలా ఉండమన్నారు కదా, ఇలా ఉండాలి, ఇతరుల విషయంలో నేను ఎలా ఉంటున్నాను, డబ్బు విషయంలో నేను ఎలా ఉంటున్నాను, లేకపోతే ఆరోగ్య విషయాల్లో నేను ఎలా ఉంటున్నాను, సంఘ విషయంలో ఎలా ఉంటున్నాను, కుటుంబ విషయంలో ఎలా ఉంటున్నాను, నా వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, పరిశుద్ధతను నేను కలిగి ఉంటున్నానా, మారుమనసు అనుభవం నాకున్నదా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. నిజంగా దేవుని వాక్యం మనం సజీవమై బలమగలదై, ఇంకేంటండి, 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండేదైతే, ప్రాణాత్మలు కీళ్ళు విభజించినంత మటుకు దూరుచు, హృదయం యొక్క తలంపుల ఆలోచనలు శోధిస్తూ మన హృదయంలో ఉంటే అసలు మనం పాపం చేస్తామండి? చెయ్యం, మనం చెయ్యము. అందుకే పాపము చేయడు, చెయ్యజాలడు. దేవుని యొక్క వాక్యము మన చేతిలో బైబిల్ ఉండొచ్చు, మనకు ఎంతో జ్ఞానం ఉండొచ్చు, జ్ఞానం ఉన్నా లేకపోయినా పర్వాలేదండి, కానీ వాక్యాన్ని నిజంగా మనం పాటిస్తే, వాక్యంలో ఏది ఉందో అది మనం చేయగలిగితే అప్పుడు ఏం చేస్తుంది? వాక్యము మనలో కార్యము జరిగిస్తూ ఉంటుంది. ఎలా కార్యం జరిగిస్తుంది? మనము శ్రద్ధతో వాక్యాన్ని చదివినప్పుడు, దేవా ఈ దినము నాతో మాట్లాడు. సో మనం మాట్లాడు, నీ స్వరమును నీ వాక్యము ద్వారా నాకు వినిపించు నాయనా అని మనం ప్రార్థనలో ఉండి ప్రార్థనాపూర్వకంగా వాక్యం చదివితే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతారు. ఆయన చిత్తాన్ని మనకి తెలియచేస్తారు. ఏదో ఒక కష్టం వచ్చింది, మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, అప్పుడు నిజంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయిస్తే దేవుడు అద్భుతంగా మన జీవితాల్లో మాట్లాడేవారై ఉన్నారు. అందుకని ఈ 5 విషయాలు మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. అందుకని దావీదు గారు అంటారు, నీ వాక్యములు వెల్లడి అగుటతో ఉడని వెలుగు కలిగిన, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. మనకి చాలాసార్లు తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు, వివేచన ఉండదు. ఎక్కడికి వెళ్ళాలండి? ప్రభువుని అడగాలి. వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకేం వస్తుందట? తెలివి వచ్చేస్తుంది, జ్ఞానం వచ్చేస్తుంది, వివేచన వచ్చేస్తుంది. మనకి దేవుడు ఏది మంచి ఏది చెడు మరి విభజించే ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి
ప్రసాదిస్తూ ఉంటారు. అది ఎప్పుడు అంటే ఈ వాక్యము మరి ఆ వాక్య రూపంగా కాదు కానీ క్రియారూపకంగా మనలో ఉన్నప్పుడే. మనకి తెలిసిన వాక్యాలు మనం ఎంతవరకు పాటిస్తున్నాం? మనకి చాలా వాక్యాలు తెలుసు కదా, మనం ఎంతవరకు పాటిస్తున్నాం? సో నిజంగా మనం పాటిస్తే వాక్యం మనలో ఎలాంటి కార్యం చేస్తుందంటండి? సజీవమై ఉంటుంది, బలము గలదై ఉంటుంది, ప్రాణాత్మలు కీళ్ళు విభజిస్తుంది. మనం ఆ రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్తుందండి? మూలుగలోనికి వెళ్ళిపోతుందట. హృదయం యొక్క తలంపులు ఆలోచనలోనికి దూరుతూ ఉంటుందట. అంటే మనం ఎక్కడ పాపం చేయడానికి అవకాశం లేకుండా చేస్తుంది ఈ వాక్యం. కాబట్టి వాక్యం వింటమే కాదు, దాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించాలన్నమాట. వాక్యాన్ని ధ్యానించాలి. ఎలా ధ్యానిస్తామండి? సో మనం ప్రభా ఈ వచనం ఏంటి, నాకు అర్థం కావట్లేదు, దాన్ని మనం రిపీటెడ్గా ప్రభువుని అడుగుతూ ఉండాలి. నాకు తెలియపరిచినైనా దాని భావం ఏంటో నాకు తెలియచే తండ్రి, ఇందులో ఇలా ఉంది, నాకు అర్థం కావట్లేదు నాయన అని మనం పట్టుదలగా ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క వాక్కును బయలుపరుస్తారు. అందుకని ఆయన తన వాక్కు చేత వారిని స్వస్థపరుస్తారంట. కాబట్టి వాక్యాలను చదవాలి, వాక్యాలను కంఠస్థ చేయాలి, వాక్యాలని ధ్యానించాలి, మనం నేర్చుకోవాలి, మన బిడ్డలకు నేర్పించాలి. వాక్యం ఒక్కొక్క వాక్యం చదివించడం, ఒక్కొక్క వాక్యం రాయించడం. మనం కూడా కొన్ని వాక్యాలు ఏం చేయాలండి? కొన్ని ప్రాముఖ్యమైన వచనాలను కంఠస్థ చేయాలి, రాసుకోవాలి, కంఠస్థ చేయాలి. అప్పుడు వాక్యం ఎక్కడుంటుంది? మనం మర్చిపోకుండా అది ఎప్పుడు కూడా మన చేతిలో ఉంటుంది. అలాగే వాక్యాన్ని కూడా మనం ఎలా చదవాలండి? క్రమంగా మనం చదవాలి. ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనం అంతా వరుసగా చదవాలన్నమాట. చాలామంది ఎక్కడెక్కడ ఇష్టమైన అధ్యాయాలు చదువుతూ ఉంటారు. 91, 23 అవే కాదు కదండి. దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు మనకి తెలియాలంటే అంతా చదవాలి. ప్రసంగాలు వింటాం ఆదివారం, కొన్నే మనం వింటాంగా, అన్నీ మనం వినం. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధతో సమయము తీసుకొని మనం వాక్యం పైన ఎక్కువగా కసరత్తు చేయాలి. చేసినప్పుడు దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేయబడతా ఉంటుంది. దేవుడు అనేక ప్రత్యక్షతలు మనకిస్తూ ఉంటారు. ఆ ప్రత్యక్షతలు మన జీవితాన్ని నడిపించేవై ఉంటవి. కాబట్టి ఈ వాక్యము ధరించినప్పుడు మనం ఎలా ఉంటాము? ఆత్మీయంగా ఖడ్గము ధరించిన వాళ్ళం, బలము కలిగిన వారంగా ఉంటాం. అందుకే మనం ఆ కష్టం వచ్చినప్పుడు కొన్ని వాగ్దానాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం? మనం ఆ వాక్యాలు పెట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అన్ని సమయాల్లో మనం వాక్యం చదవలేం కదండి. మనం వాక్యం వింటూ ఉండొచ్చు. వినటం వలన ఏం కలుగుతుందట? విశ్వాసం కలుగుతూ ఉంటుంది. సో వాక్యాన్ని మనం లోతుగా ధ్యానించాలి. అందుకే ఆ వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఎలా ఉంటారట? నీటి ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటారట. అతడు చేసేదంతా సఫలమవుతుందని కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బాగుగా మనం ధ్యానించాలి. ఏమి తెలుసో వాటిని మనం పాటిస్తే తెలియని విషయాలు దేవుడు ఇంకా మనకి బయలుపరుస్తారు. మనం ఎవరైనా చెప్పిన మాట వింటేనే ఇంకో పని చెప్తాం కదండి. నెక్స్ట్ టైం ఈ పనే చేయలేదనుకోండి, ఇంకో పని మనం ఎలా చెప్తాం? అలాగే ప్రభువారు కూడా అంతే. ఆయన చెప్పినవి మనం చేస్తూ ఉంటే మనకు తెలియని విషయాలు దేవుడు, కొత్త కొత్త విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటారు.